నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు హైకోర్టు అదనపు జడ్జీలు. రాజధాని రిపోర్టులో డీటెయిల్స్. ఏపీలో కొరియా చెప్పల్స్ కంపెనీ త్వరలో ఏర్పాటు. మంత్రి లోకేష్ పర్యటన విశేషాలు. చిరస్మరణీయులు కీర్తిశేషులు రావూరి నరసింహారావు జూలై 6 వర్ధంతి సందర్భంగా నివాళులు. మంగళగిరిలో ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు. మంత్రి సవిత ఆధ్వర్యంలో కార్యక్రమాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్లను నియమించిన విషయం విదితమే. రాష్ట్రపతి ఆమోదంతో ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ముగ్గురు చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. Permission of my Lord the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency the President of India appointing Srimati Sunita Gandham to be an additional judge of the Andhra Pradesh High Court. I quote, by virtue of the power vested in me by Clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Srimati Sunita Gandham to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years, with effect from the date she assumes charge of her office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 2nd day of July in the year 2026, 12th Ashada, 1948 Seka, in the 77th year of the Republic of India. Signed, President of India. I unquote. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Sunita Gandham, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. రాజధానిలో ఎస్సీల సమస్యల గురించి పోరాడుతుంటే తన కొడుకు సందీప్ పై కేసులు పెట్టి వేధిస్తున్నారని తండ్రి శృంగారపాటి సాంబయ్య వాపోయారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. నా పేరు శృంగారపాటి సాంబయ్య, మా అబ్బాయి పేరు శృంగారపాటి సందీప్. మరి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మరి ఏ కేసుల నిమిత్తం అరెస్ట్ చేశారు మాకైతే తెలియదండి. మరి పోలీసు వాళ్ళు మా అబ్బాయిని చూస్తానికి లోపలికి వెళ్తుంటే పోనీయట్లేదు, బయట బొమ్మంటున్నారు. మరి మా అబ్బాయికి మరి వాళ్ళ అమ్మ డీపీ షుగర్తో ఉంది, వాళ్ళ అమ్మ ఏడుతుంది బాగా, మా అబ్బాయిని ఏం చేస్తారని చెప్పి రాజధాని పేదలకి మామూలుగా ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది మాట్లాడుతుంటే దాని మీద వాళ్ళు వేరే కేసులన్నీ పెట్టి మా అబ్బాయిని అరెస్ట్ చేశారండి. ఏమన్నారండి లోపలికి వెళ్తుంటే? లోపల మా అబ్బాయిని చూస్తాను పోతుంటే వద్దు బయటకు వెళ్ళిపోమన్నారు. పైకి బయట పంపించారు మా అబ్బాయిని, నన్ను. తర్వాత మేము బయటకు వచ్చామండి. లాయర్ గారు వచ్చారండి. లాయర్ గారు వస్తే లాయర్ గారు కేసులు ఉన్నాయంటే తీసుకొచ్చారని చెప్పి మాట్లాడారండి. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. షువాల్స్ సంస్థ ఏపీతో చేసుకున్న ఒప్పందం మేరకు పనులు ప్రారంభించాలని ఆ కంపెనీ చైర్మన్ను కోరారు. రిపోర్ట్.
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ సీఈఓ లీ చియాంగ్ గెన్ ఏపీ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ షూఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. షూఆల్స్ సంస్థ చైర్మన్ లీ చియాంగ్ గెన్ మాట్లాడుతూ మ్యాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్జర్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDS సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని చైర్మన్ లీ చియాంగెన్ అన్నారు. ప్రముఖ యోగాచార్యులు, కీర్తిశేషులు రావూరి నరసింహారావు 6వ వర్ధంతి మంగళగిరి సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. రిపోర్ట్. మంగళగిరి సిటీ కేబుల్ కార్యాలయంలో స్థానిక సిటీ కేబుల్ అధినేత అండ్ జర్నలిస్ట్ రావూరి రమేష్ బాబు తండ్రి గారైన ప్రముఖ యోగా మాస్టర్ స్వర్గీయ రావూరి నరసింహారావు 6వ వర్ధంతి కార్యక్రమం సోమవారం రాత్రి జరిగింది. యోగా గురువు రావూరి చిత్రపటానికి రమేష్ బాబు, న్యూస్ ఎడిటర్ కొలికిపూడి రూఫస్, సిటీ కేబుల్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు యోగా గురువుగా ఎందరికో శిక్షణ ఇచ్చి యోగా ప్రచారంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి రావూరి నరసింహారావు మాస్టారు అన్నారు. యోగాతో పాటు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారన్నారు. రావూరి ఆధ్యాత్మిక సేవా స్ఫూర్తి పలువురికి ఆదర్శనీయమన్నారు. దివిలో ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని వారు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ మాచర్ల శ్రీనివాసరావు, సిటీ కేబుల్ సిబ్బంది పాటిబండ్ల జగదీష్, పట్టెం బాలకృష్ణ, ఎం పాపారావు, హనుమర్లపూడి మోహన్ రావు, తిరుమలశెట్టి నాగరాజు, బండారు సాంబశివరావు, కోన శ్రీనివాసరావు, శివరాత్రి శ్రీనివాసరావు, కాండ్రకుంట దినేష్, బాపనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా, రేబిస్ నిరోధక టీకాను ఎవరు కనుగొన్నారు? రేబిస్ నిరోధక టీకాను 1885లో ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. మంగళగిరిలో ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు మంత్రి సవిత ఆధ్వర్యంలో సోమవారం జరిగాయి. రిపోర్ట్. మంగళగిరిలో సోమవారం రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ మరియు జౌళి శాఖ మంత్రి సవిత నేతృత్వంలో ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్దయ్య, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ నేతన్నలకు ఏడాది పొడవునా 365 రోజుల ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి ఆర్డర్ను సాధించడం గర్వకారణమని మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ చేనేత వస్త్రాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారని ఆమె తెలిపారు. బ్రహ్మాండమైన రీతిలో విరాజిల్లినటువంటి చేనేత సహకార సంఘాలు మెల్లమెల్లగా అనేక కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి గారితో పాటు ముఖ్యంగా అధికారులు పరిపాలనలో పైన ఉన్నటువంటి
పెద్దలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలోచనతో మంచిగా ముంచుతో వెళ్ళిన అధికారుల్లో ఒక మంచి నిర్ణయం లేకపోతే ఆ సంస్థకు సంబంధించిన ప్రజలకు సరైన న్యాయం జరగదు. కనుక నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ సహకార సంఘాలను బ్రతికించాల్సిన అవసరం ఉంది. ఇది చేనేత ప్రజలందరి కోరిక. దీనికి అందుకే మంగళగిరిలో తన సొంత నిధులతో దేవరశాలను ఏర్పాటు చేసి దాదాపు 3.5 సంవత్సరాలుగా నడుపుతున్నారు. అందుకనే చేనేత సొసైటీలు నిర్వీర్యం ఎందుకు అవుతున్నాయి? ఎవరు దానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారనేది దయచేసి అగ్రస్థానంలో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారికి చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేనేతకు సంబంధించినటువంటి మొగ్గాలు కానివ్వండి, మరి రత్నాలు కానివ్వండి, ఆదరణ 3 పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారుతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం అటు మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు, మన మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు, ముఖ్యంగా మన చేనేత శాఖ మంత్రులు సవితమ్మ గారు ఈ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి, చేనేతలకు ఏ విధంగా మెరుగైన జీవనం ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ నిపుణులతో కూడా చర్చించి ఆమె నిత్యం కూడా ఈ చేనేతల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు మరోలేనివి. ఎందుకంటే మేము దగ్గరగా చూస్తూ ఉన్నాం. మరి అనేక సమస్యల మీద మేడం గారిని ఈ చేనేత సమస్యల మీద అడుగుతూ ఉన్నాం. ప్రతి సమస్యకి మరి ఆమె సమాధానం చాలా పాజిటివ్గా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకి మరి ఇళ్ళకాడ మొగ్గాలు నేర్పించుకుని నేసే చేనేత కార్మికులకి 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఈరోజు ఆప్కో చేనేత సొసైటీలు అందరినీ ఒక వేదిక పిలిచి ఈరోజు రంగరంగ వైభవంగా మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు స్పెషల్ సిఎస్ సిసోడియా గారు, అదే విధంగా ఆప్కో ఎండి కన్నబాబు గారు, సొసైటీలతో పాటు ఆప్కో ఎంప్లాయీస్ అందరం కలిసి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆప్కోకు కూడా పూర్వ వైభవం తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, వారు తయారు చేసిన లేటెస్ట్ వస్త్రాలు ఏ విధంగా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఎప్పుడప్పుడు వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి రెడీమేడ్ దుస్తులు కూడా తయారు చేయించడం కూడా జరుగుతుంది. దానితో పాటు మరి వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. అంతకన్నా మరి మెగా క్లస్టర్ ధర్మవరంలో, అదే విధంగా పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా 10 దాకా చిన్న క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్టుగా ఉచిత విద్యుత్తు కూడా 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆప్కోని మరింత అభివృద్ధి చేయాలి, ఆప్కో సేల్స్ పెంచాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత వస్త్రాలు ధరించండి అని ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ రోజు నిజంగానే ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు సూచనల మేరకు మరి చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలను కాపాడండి అనే ఉద్దేశంతో మరి అన్ని విధాలుగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గతంలో మరి 1924లో ఆప్కోన్ కూడా వదలలేదు. అది చాలా చిన్న సంస్థ. మరి
దాని పేరు మీద కూడా 100 కోట్లు తీసుకొచ్చి దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాని లోన్ రీపేమెంట్ చేసుకుంటూ గతంలో ఉన్న బకాయిలు కూడా చిన్నగా సొసైటీస్ పేమెంట్ చేస్తూ మరి ఈ నెల 15వ తారీఖు ఎవరీ పేమెంట్ కూడా సుమారుగా 4 కోట్ల రూపాయల దాకా ఎవరీ పేమెంట్ కూడా అందజేస్తున్నాం. జనరల్ సొసైటీస్ కూడా మరి ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఒక 2.5 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా ఆప్కోలో రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ రోజు 1,20,00,000 రూపాయలు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతకు దగ్గరలో ఇంకొక శుభవార్త కూడా మనం చెప్పబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ పరిశీలన జరుగుతుంది. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆత్మకూరు గ్రామ నీటి సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు ఛానల్ లాకుల నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ అగ్రనేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, డీసీ చైర్మన్ బోస్ బాబు, నీటి సంఘం వైస్ చైర్మన్ జాలాది రత్నకుమార్, ఇంకా కొమ్మ లవకుమార్, తాటి వెంకట్రావు, సుకుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సుమారుగా 2,35,00,000 రూపాయలు నిధులు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో వారి కృషితోటి నిధులు రావడం జరిగింది. ఈ 15 కిలోమీటర్లో ఉండవల్లి కానివ్వండి, ఇప్పడం కానివ్వండి, ఆత్మకూరు గ్రామం కానివ్వండి, చినకాకాని కానివ్వండి, మంగళగిరి టౌన్లోంచి వెళ్ళే కెనాల్ మొత్తం కూడా ఆధునీకరణ పనులు, అంటే తూటికాడ తొలగించడం, డీసిల్టింగ్. అందరికీ నమస్కారాలు. మన స్థానిక ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు మరి ఈ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్నికల ముందే భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు వాగ్దానం చేయటం జరిగింది. అందులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టడం మనందరికీ కూడా తెలుసు. అయితే అందులో భాగంగా దాదాపు ఇప్పటం నుంచి ఉండవల్లి నుంచి దాదాపు కాజా పైన ఉన్నటువంటి గ్రామాల వరకు కూడా ఈ యొక్క గుంటూరు ఛానల్ని తూటాకునేది అంతా తొలగించి మరి ఈ యొక్క కాలువ పక్కన ఉన్నటువంటి ఇప్పటం కానీ, ఆత్మూరు కానీ, వివిధ గ్రామాలకు కూడా మంచినీళ్ళు అందించేదానికి ఈరోజు గతంలో తూములు ఉండేవి, ఆ తూములు కూడా తీసేసి పక్కాగా మరి వాల్స్ ఏర్పాటు చేసేదానికి ఇవాళ భూమి పూజ చేయటం జరిగింది. ఈరోజు మన గుంటూరు ఛానల్లో ఆధునీకరణ పనుల కోసం ఎస్టిమేషన్లు వేసి ఈ పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాగాలనే నీటి సంఘాలను బలోపేతం చేసి, అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ నీటి సంఘాలనే నీరుగార్చి రైతులే భాగస్వాములు కావాలని ఎక్కడికక్కడికి డీసీ నెంబర్లను పెట్టి వాళ్ళనే పనులు చేసుకోమని చేపట్టడం జరిగింది. పోయిన సంవత్సరం చివర ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వటం, ఆయిల్ ఇంజన్లు పెట్టకుండా ఈ కాలువని ఈ గుంటూరు చాలనే శుభ్రంగా తుటికాడు చేసి ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎస్టిమేషన్లు వేసి ఈ కాలువకి తూటికాడ తొలగించడానికి రైతులే భాగస్వామ్యం కావాలని పనులు మొదలుపెట్టడం జరిగింది. వర్గ అభివృద్ధిలో భాగంగా నారా లోకేష్ బాబు గారు, మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో ఉండవల్లి నుంచి కాజు వరకు ఉన్న మనకున్న కెనాల్ని శుభ్రపరిచే దాంట్లో భాగంగా 2.5 కోట్ల వ్యయంతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఆత్మకూరు, ఇప్పటం గ్రామాలకి సాగునీరు వెళ్ళేదానికి కూడా లాక్స్ ఏర్పాటు చేసుకోవటం సంతోషం. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. ఈనాటి మంచి మాట
కష్టపడి పనిచేసే మార్గాన్ని ఎంచుకున్న వారే జీవితంలో ఎదుగుతారు. పివి నరసింహారావు, దివంగత మాజీ ప్రధాని. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సోమవారం ప్రజాప్రతినిధులు దుగ్గిరాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, మాజీ గ్రామ సర్పంచ్ నాయుడు బాబురావు, ఉన్నం బాబురావు, కొండపనేని అలేఖ్య, కేశంనేని వాసుబాబు, బండ్లమూడి కృష్ణప్రసాద్, భాను, వీరంకి సాంబశివరావు, స్త్రీశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, జబీన్ మాట్లాడారు. బాబు జగజీవన్ రావు గారు స్వతంత్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు ఆయన భారత రాజకీయంలో ప్రముఖ దళిత నాయకుడు. బాబు జగజీవన్ రావు గారు కార్మిక మంత్రిగా, భారతదేశపు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన ఆశయాలు మనం అందరం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల పార్టీ ఆఫీస్లో, అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఒక సాధారణ కుటుంబంలో బీహార్ రాష్ట్రంలో జన్మించినప్పటికీ ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, అలాగే 50 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటేరియన్గా ఒక చరిత్ర సృష్టించారు. 30 సంవత్సరాలు కేంద్ర శాఖ మంత్రిగా పదవిని అధిరోహించి ఉన్నారు. అలాగే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులో న్యాయశాఖ మంత్రిగా, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కార్మికుల కోసం సమాన హక్కు కోసం పోరాడారు. అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే చిన్న వయసులోనే ఆయన 77-79లో తొలి దళిత ఉప ప్రధానిగా ఎన్నిక కాబడ్డారు. ఇలా ఆయన సేవలు భర్త జాతి ఉన్నంత వరకు భారతీయులందరూ గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు. అలాంటి మహనీయుడు పుట్టిన దేశం మన దేశం. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని చెప్పి బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా యువతను అందరినీ కోరుకుంటున్నాను. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. దుగ్గిరాల మండలంలో సోమవారం పెదపాలెం, కంఠంరాజు కొండూరు, చిలువూరు, మంచికలపూడి, మోరంపూడి గ్రామాల్లోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన నాయకులు సోమరౌతు హేమంత్, కొండూరు బుజ్జిబాబు, టి రాంబాబు, కరిముల్లా, సైదా, తోటకూర సీతారామయ్య, బండ్లమూడి ప్రసాద్, చిలువూరు యేసుపాదం, షేక్ నూరుద్దీన్, కొండూరు నరసింహ, తోట పిచ్చయ్య, రామాంజనేయులు, కానుమోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కతిక శాంతకుమారి గారికి 1,62,000 రూపాయలు నారా లోకేష్ గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో మా కుటుంబానికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు పేదవారు ఎవరి కష్టంలో ఉన్నా కానీ నేనున్నానని అండగా ఉంటూ, ఎవరికి ఆరోగ్యం బాగోపోయినా కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, అలాగే ఎల్ఓసి చెక్కుల ద్వారా వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. అలాగే మన గ్రామంలో ప్రతి నెలా కూడా సంజీవని ఆరోగ్య రథం ద్వారా పేదవారికి వైద్యం అందజేస్తున్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో చూసుకుంటే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకోబోతున్నాము. అలాగే ఇక్కడ తాగునీరు కానీ సాగునీరుకి కానీ నారా లోకేష్ గారి సహకారంతో అందివ్వడం జరుగుతుంది. ఇలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్న నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరఫున, కంఠంరాజు కొండూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండూరు గ్రామంలో ఈరోజు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ అనారోగ్యంతో బాధపడుతున్న 2 కుటుంబాలకు 1,12,000
రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగినది. ఇది కూటమి సభ్యులు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇవ్వటం జరిగింది. అందరూ నమస్కారం అండి. మా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామం, మంగళగిరి నియోజకవర్గం. మా గ్రామంలో గల మొలబంటి రజని, వల్లూరు రేవతి అనే ఇద్దరు మహిళలకి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారిని సంప్రదించగా ఈ రోజున వారి ఇద్దరికీ కలిపి సుమారు 1,20,000 రూపాయల చెక్కుల్ని ఇచ్చున్నారు. కావున మా గ్రామం తరఫున మా ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. మా వారికి ఆపరేషన్ చేపిస్తే 2,200 రూపాయలు చెక్కిచ్చారు. లోకేష్ గారు ధన్యవాదాలు. నారా లోకేష్ గారు ఆర్థిక సాయం వల్ల ఈ చెక్ పంపారు. అందువల్ల మాకు మేలు చేసినట్టు గుర్తింపుగా మనం చేసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నాను. నాకు డబ్బులు లేకపోతే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మంది చేసుకుని నాకు డబ్బులు పంపించినారు. ఆరోగ్యం నయమైంది. ఇప్పుడు నేను పిల్లలకి, భర్తకి తోడుగా ఉంటున్నాను. వాళ్ళకి నేను సదా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు నాకు హెల్ప్ చేసినందుకు నమస్కారాలు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నూతన బి బోర్డు మెంబర్ అన్న నందకిషోర్ను పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టౌన్లోని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో నేషనల్ బి బోర్డు మెంబర్గా నియమితులైన అన్నే నందకిషోర్ను సోమవారం పలువురు దేశం నేతలు అభినందించారు. వీరిలో రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య నాయకులు అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్ చంద్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, టీడీపీ రూరల్ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, మాజీ యార్డు వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, టీడీపీ నాయకులు గోవాడ రవి తదితరులు అన్నేను అభినందించిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంగళగిరి రూరల్ మండల వడ్లపూడి గ్రామ కాపురస్తుడు అయినటువంటి అన్నే నందకిషోర్ గారికి, మరి మన ప్రీతమ స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆశీస్సులతో కేంద్రం బి బోర్డు కార్పొరేషన్ యొక్క మెంబర్గా నందకిషోర్ గారిని నియమించడం జరిగింది. చాలా సంతోషం. మరి మంగళగిరి నియోజకవర్గంలో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకైనటువంటి నామినేట్ పోస్టుల్లో మొట్టమొదటిగా నందకిషోర్ గారికి ఇవ్వటం జరిగింది. మరి వారు భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, మరి యొక్క ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేసి కార్పొరేషన్ బలోపేతం చేసేదానికి కృషి చేయాలని సందర్భంగా తెలియపరుచుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు మంగళగిరి మండలం పెదవాడ్లపూడి గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నే నందకిషోర్ గారికి కేంద్ర బి బోర్డు, అంటే తేనెటీగల ద్వారా తేనెను మరి అదొక పరిశ్రమగా ఏర్పాటు చేసినటువంటి ఆ బోర్డులో మెంబర్గా, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమ ఇది, దీంట్లో మెంబర్గా ఇవ్వటం చాలా సంతోషం. ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి వాళ్ళు ఏదైతే వ్యవసాయ రంగాన్ని మరి అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మరి ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు
నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు నందకిషోర్ గారికి ఇటువంటి మంచి ఉన్నత పదవి రావటం చాలా సంతోషం. మా పెద్దవడ్లపూడి నివాసి అయిన అన్నే నందకిషోర్ గారికి నేషనల్ బీ బోర్డ్ నెంబర్గా రావటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన వ్యవసాయం పరంగా బాగా అనుభవం వ్యక్తి, గ్రామంలో కూడా వ్యవసాయం బాగా చేస్తారు కాబట్టి ఆయనకి వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి ఈ బీ బోర్డు ఇవ్వటం మాకు ఎంతో, మా గ్రామానికి కూడా గర్వకారణం. ఎందుకంటే తేనెటీగలకు సంబంధించిన దీని యొక్క డెవలప్మెంట్ కార్పొరేషన్లో సభ్యుడిగా ఆయనకి ఇవ్వటం, దీన్ని రైతులకి నియోజకవర్గంలో కూడా దీని మీద అవగాహన తీసుకొచ్చి రైతులకి అందరికీ ఎంతో మేలు చేకూర్చే విధంగా ఆయన పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన అబద్దయ్య గారికి, క్వాలిటీ బ్యూరో ధనంజయ్ గారికి, గుర్తుకొండ యార్డ్ చైర్మన్ కిరణ్ చంద్ గారికి, మన మండల అధ్యక్షులు పల్లబో సీన్ గారికి, ఆవుల కిరణ్ గారికి, మన్నం రమేష్ గారికి, దుర్గా రవి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బోర్డు మెంబర్ రావడానికి కారణం నేషనల్ బీ బోర్డు అంటే తేనె పరిశ్రమను అభివృద్ధి చేయటం, ట్రైనింగ్ క్లాసులు సెంటర్లో పెట్టి దీనిలో అవేర్నెస్ చేసి తెచ్చి రైతుల దగ్గరికి ఈ పరిశ్రమ, తేనె పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని, దానివల్ల ఏదైనా కార్పొరేషన్ నుంచి లోన్స్ కానీ ఇవి కానీ ఉంటే ఉపాధి ఒక 100-200 మందికి ఉపాధి కలిగే ఇవి కూడా చేస్తానని, నాకు ఈ సన్మానం చేసిన ఈ చందు గారికి, అబద్దయ్య గారికి, వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండ్ పురంధేశ్వరి ఎంపీ గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంటీఎంసీలోని నవలూరు ఉడా కాలనీ స్కూల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవలూరు ఉడా కాలనీ ఎంపీపీ పాఠశాలలో సోమవారం కట్టిపోగు ముత్తయ్య, శ్రీమతి విజయకుమారి తమ పెద్దలు కీర్తిశేషులు కట్టిపోగు బెన్ను జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకుల జయసత్య, గుంటూరు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, మంగళగిరి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లెవరపు వెంకట్, టీడీపీ నాయకులు రుద్ర శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, తోట శ్రేణుబాబు, పైలా రవి, అన్నం శివకృష్ణ, తెల్లమేకల నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు ఆకురాతి సౌజన్య, రామనాథం సుస్మిత, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మరి ఈ ఏరియా మాజీ వార్డ్ మెంబరు కట్టిపోగు విజయకుమారి, మరి వాళ్ళ యొక్క భర్త అయినటువంటి కట్టిపోగు ముత్తయ్య గారు, వాళ్ళ తాతయ్య గారి జ్ఞాపకార్థం, మరి కట్టిపోగు బెన్నీ గారు జ్ఞాపకార్థం ప్రతి ఒక్క సంవత్సరం ఈ స్కూల్లో మరి తన వంతుగా మరి నారా లోకేష్ గారి స్ఫూర్తితో, మరి నారా లోకేష్ గారి ఆలోచన అనుగుణంగా మరి స్కూల్కి ప్రతి సంవత్సరం బుక్స్, స్టేషనరీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మరి పిల్లలకి ఈ స్కూల్లో ఇచ్చేది టెక్స్ట్ బుక్స్, మరి ఆ టెక్స్ట్ బుక్స్ పాటుగా మరి తల్లిదండ్రులకి భారం కాకూడదనే ఆలోచనతో మరి ఈ యొక్క స్కూల్ నందు మరి కట్టిపోగు ముత్తయ్య గారు వాళ్ళకి ఏవైతే కావాలో ఆ స్టేషనరీ మొత్తం అందజేయటం చాలా శుభదాయకం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఆ పిల్లలకి కొంత ఖర్చు తగ్గిస్తున్నటువంటి ముత్తయ్య గారికి మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మీరు కూడా మరి పిల్లలు మరి కట్టిపోగు ముత్తయ్య గారు ఇస్తున్నటువంటి బుక్స్ మరి సార్థకం చేసుకొని మీరు కూడా బాగా చదువుకోవాలి. మరి లోకేష్ గారు ఏదైతే కలగన్నారో మరి విద్యా వ్యవస్థని మరి ముందుకు తీసుకెళ్ళాలి. కట్టిపోగు ముత్తయ్య గారు మరి ఈ బాబని నగర వడా కాలనీలో ఉన్న స్కూల్లో గత 2 సంవత్సరాలుగా వాళ్ళ తాతగారి పేరు బెన్ని గారి పేరు మీదుగా జ్ఞాపకార్థంగా
పిల్లలకి స్టేషనరీ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. అన్నకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్న ఆయన ఏరియాలో ఈ స్కూల్స్ని మరి పిల్లలకి ఒక సహకారం అందిస్తూ ఈ స్కూల్ అభివృద్ధి కూడా తోడ్పడుతున్నటువంటి ముత్తయ్య అన్నగారు వాళ్ళ ఫ్యామిలీకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు స్ఫూర్తిని తీసుకుని అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఇలాంటి సహాయ సహకారాలు విద్య కోసం అందించినట్లయితే మరి ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ విద్యార్థులు ఈ దేశానికి సేవ చేసిన విధంగాను మనం కృషి చేసిన విధంగాను ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ముత్తయ్య గారు ఎన్నో సేవలు చేస్తున్నాడు. అలానే మా సోదరి మాజీ నెంబర్ కూడా దీనికి సపోర్ట్గా ఉండి ఇద్దరు భార్యాభర్తలు బాగా ఈ ఉడా కాలనీకి ఎంతో సేవ చేసుకుంటా అందరూ గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉంటా ఇటువంటి కార్యక్రమాలు చేసే ముత్తయ్య అన్నకి మాకు ఎంతో ఆనందకర విషయం. వాళ్ళ తాతగారి పేరు అంటే ఎప్పుడో ఉండాలని జ్ఞాపకార్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ బుక్కులు కార్యక్రమం, అలానే మంగళగిరి నియోజకవర్గ లోకేష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఏ ఒక్క నాయకుడు చేసినా లోకేష్ గారి ఆధ్వర్యం పూర్తి కృషితో చేస్తున్నారు. అలానే ఈ కార్యక్రమం చేసిన అందరికీ మన కార్యకర్తలు అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు చేస్తాం. నమస్కారం. ఈ రోజున మన నవలూరు ఉడా కాలనీలో ఉన్నటువంటి బాపనాయ్ నగర్లో ఉన్న స్కూల్కి విచ్చేసినటువంటి నవలూరు టీడీపీ నాయకులందరికీ కూడా, గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి, టీచర్స్కి అందరికీ నమస్కారాలు, విద్యార్థులకు ఆశీర్వచనాలు. ముందుగా మనం ఒకటి చెప్పుకుందాం. మన ఎమ్మెల్యేగా నారా లోకేష్ బాబు గారు మంత్రివర్యులుగా, విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉండి ఈరోజు విద్యలోనే అనేక మార్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఏమాత్రం ప్రైవేట్ స్కూల్ పిల్లలతో సమానంగా చదువుకోవాలి, వాళ్ళకి విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు యూపీ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక టీవీలు కానివ్వండి, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో కూడా మెన్యూలో కూడా మార్పులు తీసుకురావటం, ఏవైనా సరే పిల్లలకు ఎగ్జామ్స్ ఈ రోజుల్లో నిడమర్ జడ్పీ స్కూల్ కానివ్వండి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో మాకు ఫోన్లు వస్తున్నాయి, అమ్మ మాకు అడ్మిషన్స్ కావాలి, ఫుల్ అయిపోయినాయి అంట, స్టూడెంట్స్ రావాలంటే ఎక్కువగా ఎగ్జామ్ పెడుతున్నారు, మాకు ఈ స్కూల్స్లోనే కావాలని అడ్మిషన్స్ రావాలి అనే గొప్పగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్ది విద్యా ప్రమాణాలే కాకుండా టీచర్స్ ద్వారా పిల్లలకి క్రమశిక్షణ నేర్పినటువంటి పరంగా మన లోకేష్ బాబు గారు తీసుకురావటం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో భాగంగా అదే స్ఫూర్తితో మన తెలుగుదేశం పార్టీ నాయకులు నవలూరు గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున ఉడా కాలనీలో వార్డు మెంబర్గా ఉండి గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముత్తయ్య గారి తాతగారి జ్ఞాపకార్థం, బెన్నీ గారి జ్ఞాపకార్థం ఈరోజు పిల్లలకి బుక్స్, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ మెటీరియల్ అన్నీ కూడా ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. నవలూరు గ్రామంలో అనేక రకాలుగా నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పిల్లలకి కూడా చేదోడు వాదోడుగా నిలిచే విధంగా ముత్తయ్య గారి తాతగారి జ్ఞాపకార్థం చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైనా సరే పిల్లలందరూ మీరంతా కూడా బాగా చదువుకోవాలి, చదువుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్సే కాదు, మీరు ఎక్కువగా మార్క్స్ తెచ్చుకుంటే దానికి సంబంధించి లోకేష్ బాబు గారు మేమంతా కూడా ముందుండి మీకు ప్రోత్సహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి, టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు, పల్లబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దానబోయిన సుందర్రావు యాదవ్, అన్నం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉపప్రధాని స్వతంత్ర సమరయోధుడైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటాం. మరి తాడపల్లిలో పట్టణ కార్యాలయంలో అధ్యక్షుడు వల్ల వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు నాయకులందరూ రావడం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే ఆ మహానుభావుడు, ఉద్యమ నేత, పోరాట యోధుడైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు తన కోసం కాదు, ఈ పేద ప్రజల పక్షాన అనేక మందికి పోరాటం చేసి, మరి నేనే కాదు నా వాళ్ళకు కూడా, నా సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరికి కూడా సమంతం ఉండాలని పోరాడిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి మహానుభావులు
ఇది ఈరోజు వర్ధంతి జరుపుకుంటామంటే గొప్ప విశేషంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు కూడా తన పదవి ఉపప్రధాని ఇచ్చారే కానీ ఆయన కోరుకోలేదు. ఆయన నాకు కావాలని ఇవాళ పరిస్థితి అంటే కావాలని కోరుకుంటారు నాయకులు. ఆయన ఏనాడు నాకు కావాలని కోరుకోవాలా. ఆయన వేసిన పోరాటం కావచ్చు, ఆయన వేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆనాడు వంటి ప్రభుత్వం పిలిచి కాదు నువ్వు రావాలి, నీకు న్యాయం నీకు ఇచ్చినట్టయితే కింద అట్టడి వర్గాల న్యాయం జరుగుతుందని ఆ మహానుభావుడు ఆనాడు తీసుకోవడం జరిగింది. వెంకటరావు గారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి కార్యక్రమం ఈ రోజున జరుపుకోవడం మనందరికీ కూడా ప్రథమ కర్తవ్యం. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారు అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు మనందరం కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన మాజీ ఉప ప్రధానిగా అలాగే రైల్వే మినిస్టర్ గా ఎన్నో శాఖల్లో ఎంతో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన బాబు జగజ్జీవన్ రావు గారికి మనందరం కూడా ఘన నివాళులు అర్పించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. తెచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారికి ఇవాళ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన మాజీ ఉప ప్రధానిగా చేశారు, తర్వాత రైల్వే మినిస్టర్ గా చేశారు, తర్వాత అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడిచి మంచి పేరు తెచ్చుకున్న జగజ్జీవన్ రావు గారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. మనందరి తరఫున తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటరావు గారి ఆధ్వర్యంలో మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. తాడేపల్లిలోని ఓ హోటల్లో పేకాటపై పోలీసులు దాడి చేశారు. రిపోర్ట్. తాడేపల్లి బైపాస్ రోడ్డులోని విక్టరీ గ్రాండ్ హోటల్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని బట్టబయలు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51,300 నగదు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అక్రమ పేకాట శిబిరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తూ ఉక్కుపాదం మోపుతున్నట్లు అధికారులు తెలిపారు. మంగళగిరి రోటరీ క్లబ్ కొత్త కార్యవర్గానికి లిటిల్ విలేజ్ హోటల్లో అభినందన కార్యక్రమం జరిగింది. రిపోర్ట్. మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ఆదివారం సాయంత్రం చెనకాకానిలోని లిటిల్ విలేజ్ హోటల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షులు పారేపల్లి నిరంజన్ గుప్తా, కార్యదర్శి వడ్లమూడి శ్రీనివాసరావు, కోశాధికారి చనిమోలు గోపాలరావుతో పాటు డైరెక్టర్లు, సభ్యులను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, జిల్లా పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ కె శేషసాయి కుమార్, చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి, పూర్వ అధ్యక్షులు పి రాజశేఖర్, టి సతీష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అందే మురళీమోహన్ రావు, డైరెక్టర్లు అందే రేవంత్ కుమార్, కేవీఎస్ ప్రకాశ్రావు, కాపురౌతు సుందరయ్య, బట్టు వెంకటేశ్వరరావు, షేక్ మనన్, రావెల శ్రీనివాసరావు, సభ్యులు గుంటి నాగరాజు, నేరెళ్ల బాలాజీ, ఎం క్రాంతికుమార్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ సేవలు గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మమ్మల్ని ప్రమోట్ చేయడం మీ దగ్గర స్టార్ట్ అవుతుంది. మేము 500 మందికి LL4 ఇవ్వగలుగుతామంటే ఆ రోజు ఎవరు నమ్మారన్నమాట. అది అలాంటిది మీ అందరూ సహాయంతోనే అది కుదిరింది. సో ఇది మీరు ఎప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ పర్మిషన్.
ఈ మంగళగిరి ఈ అవార్డ్స్, బెస్ట్ క్లబ్స్ అవార్డు రావటం ఇవన్నీ చూసి అందరూ కూడా ఆన్ ద స్టేజ్ అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఆ రొటేరియన్స్ అందరూ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ అన్ని అవార్డ్స్ బాగానే ఉన్నాయి, ఒక మోస్ట్ హ్యాండ్సమ్ ప్రెసిడెంట్ అవార్డు కనుక ఉంటే కనుక మీ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి వచ్చేది అది అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా ఒక చిన్న సేవా కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ మనకు తెలియదు, కానీ మనం చేసిన తర్వాత అనేక మంది జీవితాల్లో మార్పు వచ్చేది ఆ సేవా కార్యక్రమం వలన అని తెలుసుకున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఇవన్నీ చేయడం వలన, ఇవన్నీ మనం పాటించడం వలన మనలో కూడా అనూహ్యమైన మార్పులు, మనం ఊహించిన మార్పులు, ఒక మంచి పౌరుడిగా మన బాధ్యతలు నిర్వర్తించే సమయాన్ని లేక ఆ డైరెక్షన్ని మనకి రోటరీ అనేది ఇస్తుంది అనేది అంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షుడు మనకిచ్చింది క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్. అంటే ఈ సంవత్సరం అంతా మనం ఏ కార్యక్రమం చేసినా సరే అది శాశ్వత ప్రభావాన్ని సృష్టించే ఒక కార్యక్రమంగా మనం పెట్టుకొని చేయాలనేది ఒక మంచి థీమ్. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎక్సలెంట్ థీమ్ I have ever seen in the recent past, because we are doing service but we are not creating impact, but what he is saying that it should create long-lasting impact. To be here amongst one of the best clubs in the district. You know, the problem when you speak last is that a lot of these learned speakers have covered most of the topics. So you have to think and innovate what you are going to speak. You know, and every time I am speaking last, I have to come out with a fresh speech. 3 days back, my learning facilitator, my trainer, PDG Ramesh, told me, Uday, you must go with one speech and deliver a single message. And I thought, how can I deliver a single message to all the clubs? Each club has its own, flavor. Each club has its own strengths. Each club has its own way of doing things. So as governor, I should understand what you are good at and then motivate to do that same thing better. I must understand where you are lacking and point your mind towards that direction to improving. The idea being that when we come to Rotary, when we spend time in Rotary, that time should be spent in a fruitful manner. You know, Mangalgiri now has progressed, to become a strong club. And when we say strong club, Rotary looks. మంగళగిరి నెతన్న సర్కిల్ వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేము ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలం. మేము ఇప్పటి నుంచే కాదండి, గత 4 సంవత్సరాలుగా కూడా మాకు ఇన్సెంటివ్స్ రాక మేము పదే ఇలాగే రోడ్డు ఎక్కుతున్నాం సార్. ఫస్ట్ టైము ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 4 సంవత్సరాలకి వరకు కూడా ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయలేదండి. గత 6 నెలల క్రితం కూడా వచ్చి ఇదే విధంగా కూర్చున్నాం సార్. ఇప్పటికీ వేళకి 6 రోజుల నుంచి ఇంక ఈ ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది పారిశ్రామికవేత్తలు వచ్చినా ఇక్కడ కూర్చుని డిప్యూటీ సీఎం గారు మాకేదో చేస్తారే అన్న ఆశతో ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. కానీ ఆయన కూడా ఏమీ స్పందించలేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చులకన భావం చూపిస్తుందండి. మేము ఒక పారిశ్రామికవేత్తలమండి, మేము 4గురికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. ఆఫ్టర్ ఆల్ మాకు 680 కోట్లు ఇవ్వాలి సార్. దానికోసం మేము రోడ్డు ఎక్కి ముష్టెత్తుకోవాల్సి వస్తుందండి. మేము 2 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామండి. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను సార్, మాకు 100% సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇంకా పబ్లిక్ పెరుగుతాము, ఉధృతంగా ఉంటాము. ఈసారి మీరు మాకు దగ్గరికి వచ్చి హామీ 100% సబ్సిడీస్ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. నా పేరు నీరజ, నేను విజయవాడ నుంచి వచ్చాను. మా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దగ్గరలోనే ఉన్నారు. ఆయన కలవడానికి సుమారు 500 కుటుంబాలు, 500 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు వెళ్తే కనీసం స్పందించి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆయనకి.
ఈ విషయంలో అసలు చాలా చాలా సిగ్గుపడుతున్నాం. అసలు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి నీకు ఒక ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు వాళ్ళ సమస్యను విన్నవించుకోవడానికి ఎండలో మహిళలు ఎంతో మంది వచ్చి ఉంటే కనీసం ఒక నిమిషం కూడా కేటాయించలేరా మీరు? అమరావతి ఆవకాయ, అమరావతి చింతకాయ ఇలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కోట్ల కోట్ల డబ్బు ఇస్తుందా? మా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సిన 650 కోట్ల బకాయిలను విడిచిపెట్టకుండా వాళ్ళు హోల్డ్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారా? ఒక్క నిమిషం మాట్లాడితే ఏమవుతుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు కావాలంటే కిందకొచ్చి పెసరట్లు వేస్తారు, షాపులకి వెళ్ళి దోశలు వేస్తారు, కొబ్బరి వండాలు అమ్ముతారు, టీలు అమ్ముతారా? మేము ఎంతమంది ప్రతినిధులు వస్తే కనీసం మాట్లాడటానికి మేము ఉన్నామన్న హామీ ఇవ్వటానికి ఆయనకు నోరు లేకుండా ఉందా? ఒక్క హామీ మేము ఉన్నాం, మేము చేస్తాం, మేము చేసి మీకు మంచిగా ఫలితాలను అందిస్తామని చెప్పలేకపోయారు. ఇది తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులందరూ కూడాను మా సబ్సిడీ నిధులను మీరు మాకు 100% విడుదల చేయాలి. ఏపీఎస్ దగ్గర బిల్డింగ్ దగ్గర ధర్నా చేసాము. మరి టీజీ భర్త గారు వచ్చేసి పెద్ద మేము ఇచ్చేస్తామమ్మా మీరు వెళ్ళిపోండి, మీ మాట నిలబడుచుకొని పెద్ద మాట ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారో కనబడతలేదని బయటికి రావట్లేదండి ఆయన. మరలా వచ్చామండి, మరలా వస్తే సేమ్ మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. మరి ఇంటికి వెళ్ళిపోయాము. మొన్న అకస్మాత్తుగా మా కుటుంబంలో ఎంఎస్ కుటుంబంలో ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారండి. ఆయన పేరు కేవీఆర్ అండి, రాజమండ్రి అండి. ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆల్రెడీ ముగ్గురికి వచ్చాయండి. ముగ్గురికి వస్తే వాళ్ళకి ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు బతికారు, ఆయన చనిపోయారండి. ఇలా ఎంతమంది అని చెప్తారండి మీరు? ఎన్ని కుటుంబాలను చంపడానికనే స్కీమ్ పెట్టారు మాకు. ఎన్ని కుటుంబాల బాధలు తీసుకుంటారండి మీరు? ఈ స్కీమ్ ఎందుకు కట్టారు అసలు మీరు? అలాగే స్కీమ్ పెట్టడం మాత్రం మేము అందరూ ఇందులో దూరం కాదండి. మా బ్రతుకులు ఏమి బతుకున్నామో, లేకపోతే కూలి పని చేసుకున్నా, లేకపోతే వ్యాపారం చేసుకున్నా, ఏదో పని చూసుకుని మేము బతుకుని హ్యాపీగా ఉందాం. ఈ రోజు మీకోసం పెట్టాం స్కీములు, రండి మీకు ఇస్తాం నిధులు, మీరు ఇంకో అభివృద్ధి చేస్తాము, ఇంటికి ఒక పారిశ్రామిక చేస్తా అలా చేస్తలేదు, పారిశ్రామిక చేస్తలేదు. మీరు అడుక్కుండి వాళ్ళగా చేస్తే ఇంటికి వచ్చి చెప్పిస్తున్నారండి. కుటుంబాలు అందరూ కూడా చెప్పించారు. ఈ రోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీద వచ్చి అడుక్కుంటున్నాను, మా నిధులు మాకు ఇవ్వండి బాబు, మా నిధులు మాకు ఇవ్వండి బాబు అని. అసలు ఇది అసలు ఏ గవర్నమెంట్ అండి? ఆ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. ఈ గవర్నమెంట్ కల్పించుకుంటే మీరు కూడా అదే పరిస్థితి వస్తే మీరు మళ్ళీ వస్తారా? మీరు మళ్ళీ వస్తారా? మా ఎస్సీ ఎస్టీ పవర్ మళ్ళీ చూస్తారండి. సబ్సిడీలు న్యాయంగా మాకు ఇవ్వండి, మాకు ఇస్తే మళ్ళీ మీరే వస్తారు, లేకపోతే మీరు రారండి. మా సబ్సిడీలు మాకు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి మాకు కదిలేదు లేదండి. మళ్ళీ 1వ తారీఖు మేము ఇక్కడ దీక్ష కూర్చున్నాము. ఇదంతా కూడా కేవీఆర్ వల్ల ఆయన చనిపోయారు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలా ఎవరికి కూడా ఇక్కడ జరగకూడదని మరలా వచ్చే 1వ తారీఖు నుంచి ఈ రోజు 6వ తారీఖు వరకు ఇక్కడే ఉన్నామండి. మా సబ్సిడీలు మా అకౌంట్ లో పడేంత వరకు కూడా ఇక్కడి నుంచి ఎవరు కదలవండి, కదిలే ప్రసక్తి కూడా లేదండి. తాడేపల్లిలో ఫార్ కార్నర్స్ ఇండియా ట్రస్ట్ అమరావతి కంటి ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో మెగా నేత్ర వైద్య శిబిరం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఫోర్ కార్నర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతి కంటి హాస్పిటల్ వారి సంయుక్త సహకారంతో ఆదివారం తాడేపల్లి మహానాడు 16వ రోడ్డు శ్రీ ప్రతిభా స్కూల్లో ఉచిత మెగా కంటికి వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ పలగాన శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ సుమారు 114 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, వారిలో 16 మందికి ఆపరేషన్ చేయాలని, 6గురికి కళ్లజోళ్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్ కార్నర్ ఇండియా ట్రస్ట్ చైర్మన్ బుర్రా ప్రేమ్ కుమార్, అమరావతి కంటి హాస్పిటల్ బ్రాంచ్ హెడ్ పలగాని కోటిరత్నం, ఇట్టా పెంచలయ్య, బేతపూడి వాసు, బేతపూడి వెంకట్రమణ, ఇట్టా ప్రతిభ, స్కూల్ హెచ్ఎం కాజ లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లి పట్టణంలో మహానాడు కట్ట మీద ప్రతిభా స్కూల్ నందు శ్రీ ఫోర్ కార్నర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతి కంటి హాస్పిటల్ వారి చేత ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి పరిణామం. సో నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ మహానాడు కట్ట మీద ఇలాగా ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఫోర్ కార్నర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి చాలామంది మహానాడు కట్ట మీదే కాకుండా తాడేపల్లి పట్టణం నుంచి కూడా చాలామంది వచ్చి కంటి పరీక్షలు చేసుకోవడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి కంటిపొర మరియు శుక్లం పరీక్షలు కూడా ఉచితంగా ఎవరికైనా అవసరం అయితే వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించడం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రేమ్ కుమార్ గారికి, ఫోర్ కార్నర్ ఇండియా ట్రస్ట్ వారికి, అమరావతి కంటి హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లి మండల ప్రజలకు శుభవార్త. ప్రతి
కంటి వైద్య శిబిరం కూడా వృద్ధులకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం, ఈ శిబిరం లాంటిది పెడతాం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ మండలంలో ప్రతి నెలకి ఒక క్యాంప్ పెట్టాలని అనుకుంటున్నాము. అలాగే నియోజకవర్గంలో కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఇది ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని 4 కార్నర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము జరిగే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి ఈరోజు చాలా మంచి పరిణామం అండి. అమరావతి కంటాసుపత్రి వారి సౌజన్యంతో శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో 4 కార్నర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహానాడు కట్టా శ్రీ ప్రతిభా స్కూల్ నందు అమరావతి కంటాసుపత్రి వారి క్యాంపు నిర్వహిస్తున్నారు. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇట్లాంటి క్యాంపులు మరి ఎన్నో పెట్టి ప్రజల్ని కంటి బాధల నుండి రక్షించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ 4 కార్నర్ వాళ్ళ ఆధ్వర్యంలో అమరావతి ఐ హాస్పిటల్ చే నిర్వహించబడుతున్న కంటి పరీక్షల ద్వారా ఇప్పటిదాకా ఒక 100 మంది దాకా చెక్ చేశామండి. దాంట్లో ఒక 22 మంది దాకా శుక్లాలు వచ్చారు అండ్ 6 అట్లాగా పొరలు కూడా తీయించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి రేపు మేము హాస్పిటల్ వ్యాన్ ఇక్కడికి వస్తుంది. వచ్చి వాళ్ళని మేమే తీసుకెళ్ళి మేము అక్కడ ఆపరేషన్లు అవన్నీ చేయించి టెస్ట్లు అవన్నీ మేమే అక్కడ కండక్ట్ చేసి మేము నెక్స్ట్ డే వచ్చి మేము ఆపరేషన్ చేసేసి పంపించేస్తాం. వాళ్ళని మేమే ఇక్కడికి తీసుకొచ్చి దించుతామండి. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా చేస్తారు. అసలు రూపాయి కూడా ఏమీ తీసుకోకుండా మొత్తం అంతా ఫ్రీగా చెక్ చేస్తాము. అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారానే మేము ఆపరేషన్లు చేస్తారు.